ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ, ఈ భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, ఆధునికంగా కానీ టెక్నాలజీ పరంగా చెందినప్పుడు కూడా ఎన్నికైన ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వాలి ప్రజలకు అని చెప్పి ఆనాడు ఏదైతే చెప్పారో దాన్ని మరి ప్రభుత్వం పూర్తిగా మరి పక్కన పెట్టి, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు విద్య కానీ వైద్యం కానీ రెండింటినీ కూడా ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ పోటీతత్వంతో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడుతూ ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ స్కూల్స్ని కానీ ప్రభుత్వ వైద్య హాస్పిటల్స్ని కానీ ఒక కార్పొరేట్ రంగంతో పోటీ పడుతూ ఇవాళ 17 వైద్య కళాశాలలు తీసుకొచ్చారు. ఒక వైద్య కళాశాల అంటే ఏదో 17 మంది వైద్య కళాశాలలో కొంతమంది డాక్టర్లే కాదు, సంవత్సరానికి సుమారుగా 4-5 వేల మంది డాక్టర్లే తయారవడమే కాదు, దాంతోపాటు ప్రతి వైద్య కళాశాలకి ఒక 500 బెడెడ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఇవాళ మీ అందరికీ తెలుసు, మన అందరికీ కూడా ఇవాళ ఈ ప్రాంతాల్లో ఏదైనా చిన్నపాటి మనకి ఇబ్బంది వస్తే, అనారోగ్యం చేస్తే మరి తిన్నగా మన విజయనగరం హాస్పిటల్కి వెళ్తాం.